మార్నింగ్ అయినా, నైట్ అయినా గానీ, నేను మీకోసం ఒక అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా మీరెలా యుటిలైజ్ జేసుకోవాలో నేను చెప్తాను. ఓకే. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎ నైట్ పర్సన్ మీన్స్ మీరేం జేస్తారంటే, మార్నింగ్ ఒకవేళ నైట్ ఎక్కువ టైం చదవరు కాబట్టి, మార్నింగ్ ఒక 6:30, 7 లోపు లెగవడానికి ట్రై చేసి, కాలేజ్‌కెళ్ళి మార్నింగ్ టైమ్ అంతా ఈవినింగ్ వరకు కూడా ఐయామ్ లీవింగ్. ఒకవేళ మీరు నైట్ చదివే పర్సన్ అయితే వదిలేస్తున్నాను నేను. మీరు మార్నింగ్ ఎంతకు లేస్తారనేది కంప్లీట్‌లీ యువర్ విష్. ఈవినింగ్ నేను 8-9 వరకు నేను వదిలేస్తున్నా. అంటే కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు. కాలేజ్‌కెళ్ళేవాళ్ళు. కొంతమంది హాస్టలర్స్ ఉంటారు. హాస్టలర్స్ మీరున్నట్లయితే ఆ డే స్కాలర్స్ ట్రావెలింగ్ టైమ్ ఉంటది గదా! అది మీరింకా బాగా యూజ్ చేసుకోవచ్చు. హాస్టల్‌కి వెళ్ళి ఆ ఈవినింగ్ 1 అవర్ అలా గూడా యూజ్ చేసుకొని చదువుకోవచ్చు. మీరు చదవాలి, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకుంటే. ఓకే. 9 వరకు వదిలేసాను. ఇప్పుడు నైట్ 9 నుంచి 10:30, 11 వరకైనా మీరు ఈసెట్ కోసం ప్రిపేర్ అవ్వలేరా? వై నాట్? అవ్వలేరా చెప్పండి? ఎవ్వరన్నా ఎక్స్‌క్యూజెస్ చేయగలరు. నాకు ఆ పనుంది, ఈ పనుందని ఎవ్వరన్నా చెప్పగలరు. అది కామన్. ఎక్స్‌క్యూజెస్ చెప్పడానికి మనం యాహ్! ఓకే. నాకు ఈ పనుంది, ఆ పనుంది. కాలేజ్‌లో ఈ వర్క్ జెప్పారు, ఆ వర్క్ జెప్పారు. అసైన్‌మెంట్స్, రికార్డ్స్, అబ్జర్వేషన్స్ ఎ లాట్ మోర్. ఎనీవన్ కెన్ టెల్. బట్ నాకు ఇన్నున్నా గాని నేను అడ్జస్ట్ చేసుకొని చదువుకోవాలి అనేదే మీ మెయిన్ గోల్ ఉండాలి. ఈ 9-10:30, 11 ఈ 2 అవర్స్‌ని మీరు ఎంత ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకుంటే అంత మంచిగుంటది. సరే. ఇప్పుడు ఆ 1 ½ అవర్, 2 అవర్స్ చదివారు. ఒక ఫస్ట్ 1 ½ అవర్ చదివినప్పుడు రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉంటుందో, ఆ హాఫ్ అన్ అవర్‌ని ఆ స్టార్టింగ్ 1 ½ అవర్ మీరు ఏం చదివారు అనేది రివైజ్ చేసుకోండి. లేదు సిలబస్ అయిపోగొట్టేయాలి తొందరగా అని రివిజన్ చేసుకోకుండా ఎండ్ ఆఫ్ ద డే పడుకోవద్దు. ఓకేనా? రివిజన్ చేసుకుంటేనే మీరు ఏం చదివారు అని మీకు ఒక ఓవర్‌వ్యూ అర్థమవుతుంది. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ థిస్. సో, అది రివైజ్ చేసుకునిన తర్వాత పడుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మీరెప్పుడైతే మళ్ళీ బుక్స్ ఓపెన్ చేస్తారో నైట్, ఒక 10 మినిట్స్ నిన్న నైట్ నేనేం చదివాను అనేది ఒకసారి చెక్ జేసుకోండి. అప్పుడు దానికి కంటిన్యూషన్ చదువుకుంటూ వెళ్ళండి నెక్స్ట్. ఇలా చదవండి నైట్ టైమ్ ఉన్నోళ్ళైతే. ఒకవేళ నేను చదవలేను, మార్నింగ్ అయితే నాకు బావుంటది అని అనుకుంటే, నైట్ తినేసారా 9:30 కంతా పడుకోండి. ఓకే. 9:30 కంతా పడుకొని మార్నింగ్ 4:30కి లెగవడానికి ట్రై చేయండి. మీరు మార్నింగ్ చదివేవాళ్ళు అయ్యున్నారంటే డెఫినిట్‌గా అంత ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళే అయ్యుంటారు అనుకుంటున్నాను నేను. సో, 4:30 కంతా లేచి 4:30-6:30 వరకు ప్రశాంతంగుంటది. ఎవ్వరు డిస్టర్బ్ జేయరు గదా! ఆ టైమ్‌ని యుటిలైజ్ జేసుకోండి. ఓకేనా? అయిందా? సమ్‌వన్ ఈస్ ఆస్కింగ్ ఆన్‌లైన్ క్లాస్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్ అని అంటున్నారు. ఓకే. ఓకే. ఐ విల్ ట్రై టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఆన్‌లైన్ క్లాస్ టైమింగ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి అంటే, ఒకవేళ మీ కాలేజ్ టైమింగ్స్‌లో ఉంటే అది మనమేం చేయలేము. ఆస్క్ దెమ్. ఒకవేళ రికార్డెడ్ అవైలబుల్ ఉన్నాయేమో కనుక్కోండి. లేకపోతే కాలేజ్‌లోనే ఎలాగోకలా వినడానికి ట్రై చేయండి. యాహ్! బంకులు కొడతారు గదా! బంకులు కొట్టి క్యాంటీన్‌కో ఇలా వెళ్ళుండొచ్చు కదా! సో, ఆ టైమ్‌ని ఇలా యుటిలైజ్ జేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ త సమ్ సమ్ అదర్ పర్సన్ ఏమని అడిగారంటే, క్యాస్ట్ వైస్‌గా ఎంతుండాలి అని. ఫ్రాంక్లీ ఐయామ్ టెల్లింగ్ మీ క్యాస్ట్ ఒకవేళ ఓసీ అయ్యుంటే ట్రై టు గెట్ అండర్ 500. ఆ అండర్ 500 కూడా కాలేజ్ వైస్ అది ఖచ్చితంగా మారిపోతుంది. ఇఫ్ కాలేజ్ ఈస్ ఇంకా టాప్ కాలేజ్ అయితే మీరు అండర్ 500 కాదు 150 లోపు తెచ్చుకోవాలి. ఓకే. ఇంకా బీసీ అయితే మీరు కూడా రిలేటెడ్ టు ఓసీ అన్నట్టే. కొంచెం వాళ్ళకన్నా ఒక 50 ర్యాంక్ అటు ఇటు ఉంటది అంతే. సో, ఓసీ అండ్ బీసీ కేటగరీస్ వాళ్ళందరూ గూడా మీ ర్యాంక్స్ అనేవి ఇంత టాప్‌లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. లేదు మీరు ఒక్కొక్క డే ఎక్స్‌క్యూజ్ ఇస్తూ పోతే మీ ర్యాంక్ గూడా అంతే తగ్గుతూ పోతది. థింక్ అబౌట్ ఇట్. అండ్ ఒక ఇష్యూ ద్వారా నేను మీ మెసేజ్ సరిగ్గా చూడలేకపోతున్నాను. వెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు వాచ్ యువర్ మెసేజెస్ ఐ యామ్ ఆటోమేటికల్లీ వెంట్ ఔట్ ఫ్రమ్ ద గూగుల్ మీట్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ అక్కరింగ్ లైక్ దిస్. రుకేష్ ఒకసారి క్వెషన్స్ చదువుతావా?
ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మేడం, మార్క్స్ ని బట్టి ర్యాంక్ మీరు చెప్పగలరా అని అడుగుతున్నారు. ఇప్పుడు C23 వాళ్ళకి టీసీ 2026 కి వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు T20 వాళ్ళు ఓకే ఓకే మార్క్స్ అంటే ఇప్పుడు సపోజ్ 100 మార్క్స్ వచ్చాయి, నా ర్యాంక్ ఎంత అంతేనా? యా, ఇట్ ఈస్ కంప్లీట్లీ వేరీ ఫ్రమ్ క్వశ్చన్ పేపర్ యొక్క దాన్ని ఏమంటారు స్ట్రిక్ట్నెస్ ని బట్టి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ బాగా కష్టంగా వచ్చింది, హార్డ్ గా వచ్చింది అనుకుంటే మంచి ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళ కౌంట్ తగ్గిపోతుంది. అప్పుడు మీ ర్యాంక్ 110 తెచ్చుకుంటే బిలో 200 లో కూడా ఉండొచ్చు, ఉంటది కూడా. కానీ ఒకవేళ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చింది అనుకోండి, చాలా అంటే చాలా ఈజీగా, ఇప్పుడు 2025 ఇయర్ వాళ్ళకి ఎలా అయితే ఈజీగా వచ్చిందో అంత ఈజీగా వచ్చింది అనుకోండి, మీ మార్క్స్ 120 ప్లస్ ఉన్నా కానీ మీ ర్యాంక్ బిలో 500 కూడా ఉండదు. అర్థమైంది కదా? సో బేస్డ్ ఆన్ పేపర్ స్ట్రిక్ట్నెస్ ని బట్టి చెప్పలేమన్నమాట. ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్నట్లయితే అసలు బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా నేను మీ సీనియర్స్ 2025 ఇయర్ వాళ్ళకి నేను చెప్పింది ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డిఫరెంట్. మా ఇయర్ ని మా ముందు ఇయర్ ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగింది. బట్ 100 మార్క్స్ కన్నా 110 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ బిలో 500 కూడా రాలేదు, 900 1100 లో వచ్చింది వాళ్ళ ర్యాంక్. అర్థమైందా? ఈ క్వశ్చన్ ఎవరైతే అడిగారో క్లారిటీ వచ్చిందా? యా ఓకే. సో బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అడుగుతున్నారు. బెస్ట్ గవర్నమెంట్ అంటే యా దాని గురించి కూడా చెప్తాను, కానీ దాని గురించి ఇంకా డేటా అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ యొక్క ఫీడ్బ్యాక్, కాలేజ్ యొక్క రివ్యూస్ తెలుసుకోవాలంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ని అడగాలి కనుక ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒకవేళ వన్స్ నేను ఆ డేటాను కలెక్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ మీకు ఇది అనే ఆలోచన మీకు ఉండడంలో తప్పే లేదు. బట్ అట్లీస్ట్ ట్రై టు గెట్ అట్లీస్ట్ ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 120 నుంచి 130 మార్క్స్ అయినా స్కోర్ చేయడానికి ట్రై చేయండి. 120 నుంచి 130 అయినా ఈ రేంజ్ లో మీకు వచ్చినట్లయితే ఆ పేపర్ అనేది స్ట్రిక్ట్గా ఉన్నా అంటే ఎక్కువ ఈజీగా ఉన్నా హార్డ్గా ఉన్నా కానీ అంత ఇబ్బంది రాకపోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. సో ట్రై టు గెట్ 120 to 130 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చదువుతావరా? అక్క నేను సాయి మీద కోచింగ్ తీసుకున్నా, ఆన్లైన్ బేస్డ్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ జులై. ఎంపీసీ స్టార్ట్ చేసా, మ్యాథ్స్ చాలా స్లోగా ఉంది అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ 3 చాప్టర్స్ లెఫ్ట్. ఇప్పుడు కోర్ స్టార్ట్ చేయబోతున్నా. గుడ్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ 3 చాప్టర్స్ లో అంటే కంప్లీట్ సారీ ఉన్నాయి, కోర్ స్టార్ట్ చేయబోతున్నా. ఫైన్. సో ఇప్పుడు ఐ థింక్ సో యు ఆర్ స్టడీయింగ్ ప్యారలల్లీ అనుకుంటా, నువ్వు ప్యారలల్ గా స్టార్ట్ చేసావు అనుకుంటా. హోప్ యు ఆర్ డూయింగ్ రివిజన్ ప్యారలల్లీ. గుడ్. మ్యాథ్స్ ఖచ్చితంగా స్లోగా ఉంటుంది బికాజ్ ఫార్ములాస్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో దాట్ మ్యాథ్స్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. అండ్ కోరు నిజం చెప్పాలంటే ఈజీగా అర్థమవుతుంది. ఈ కోర్లో మీరు ఎంత మంచి మార్క్స్ గెయిన్ చేస్తే మీకు అంత బెటర్. శ్రీచరణ్ దట్ యు ఆర్ టెలింగ్ లైక్ సాయి మీద క్వశ్చన్ లెర్నింగ్ న్యూ థింగ్స్ కంటే చాలా హార్డ్ ఉంది. సో ఈజ్ ఇట్ యూస్ఫుల్ లైక్ హార్డ్ క్వశ్చన్స్ చేస్తే బేసిక్ కోర్ డిస్టర్బెన్స్ అవ్వదా? ఓకే, అంత హార్డ్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు ఈ సెట్ని చాలా బాగా అటెంప్ట్ చేయగలవు అనమాట. సాయి మీద క్వశ్చన్స్ అనేవి నిజం చెప్పాలంటే ఉండాల్సిన డెప్త్ కన్నా ఇంకా ఇన్ డెప్త్ ఉంటాయి. ఓకే, సో నువ్వు వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ సెట్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ దిస్. బట్ అంత హార్డ్నెస్ కూడా అంటే ఎంపీసీలో అంత హార్డ్నెస్ ఉంటే ఓకే, కోర్లో చూసుకో లెర్నింగ్ న్యూ థింగ్స్ ఉన్నాయి, న్యూ థింగ్స్ వెబ్సైట్లో క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ సమ్ అదర్ వెబ్సైట్స్లో కూడా బిట్స్ ఉన్నాయి అండ్ ఐ టు హ్యావ్ సమ్ క్విజెస్.
అవి కూడా నేను ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాను. ఇవి ప్రాక్టీస్ చేసుకో అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసుకో, దట్స్ ఎనఫ్. సాయి మీదని కూడా చూసుకో, బట్ అంత హార్డ్ ఉంటే వద్దు. సో రుకేష్, స్టార్ట్ అబౌట్ యువర్ పోర్టల్. ఏమడుగుతున్నారంటే ఇప్పుడు C20 ప్రిపేర్ అవ్వాలన్నా C23 ప్రిపేర్ అవ్వాలన్నా అయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చదువుతారు. ఏమడుగుతున్నారంటే ఇప్పుడు C20 ప్రిపేర్ అవ్వాలన్నా C23 Yes. ప్రిపేర్ అవ్వాలన్నా అయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చదువుతారు. Okay. So when I'm thinking about this, some people నాకు చెప్పిన విషయం ఏంటంటే అలా ఏం డిస్టర్బెన్స్ అవ్వదు, సేమ్ అలాంటి సిలబసే ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కన్ఫ్యూజన్ మీకు క్లియర్ అవ్వడానికి నేనేం చెప్తున్నానంటే, మీకు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈవెన్ సిఎస్సి వాళ్ళు అనుకోండి, పైథాన్, డబ్ల్యూటీ అవి మీకు కూడా ఉండుండొచ్చు. సో ఈ 2 సబ్జెక్ట్స్ ఈసెట్‌కి ఉన్నాయి. ఇవి చదువుకోండి. ఈలోపు అఫీషియల్ వెబ్‌సైట్‌లో సిలబస్ అయితే ఇప్పుడే రిలీజ్ చెయ్యరు. ఖచ్చితంగా టైం పడుతుంది. జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు సిలబస్. అప్పటి వరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఈలోపు ఎలాగో కలా అఫీషియల్స్ నుంచి కనుక్కోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి త్వరగా హ్యాండ్ రైజ్ చేస్తారా? లెట్ మీ నో క్విక్లీ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. క్విక్. Yeah, okay. I will try to clarify them after Rukesh. తను ఈసెట్ తన పోర్టల్ గురించి చెప్పిన తర్వాత ఎస్ నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను మీ డౌట్స్ అన్నిటికీ. సో రుకేష్, యూ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ మీట్ అప్ టు 8:20. ఓకే. ఓకే, ఐఎమ్ లీవింగ్ దిస్ అండ్ ఐ విల్ జాయిన్ at 8:20 p.m. Otherwise, I'm the member of Learning Things portal. మీకు ముందుగా చెప్పినట్టుగా ఏంటంటే ఈ సెట్ మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉంటుంది. యోగిత ప్లీజ్ ఆఫ్ యువర్ కెమెరా. సో ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే అసలు మీరు ఏం చేయబోతున్నారు ఏంటని చెప్పారు. సో ఇక్కడ వచ్చిన కొన్ని డౌట్ క్వశ్చన్స్ ఏంటి, సో పైథాన్ ఉంటుందా, డిబిఎంఎస్ ఉంటుందా, ఐఓటీ ఉంటుందా అని ఇట్లాంటివన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ సిలబస్ మేము ఏం చేస్తామంటే విత్ ఇన్ టుమారో, రేపు ఈవినింగ్ కల్లా సిలబస్ అయితే రెడీగా ఉంది. మేము ఏం చేస్తామంటే ఈ మీట్ అయిపోగానే మీకు గ్రూప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఏం చేస్తారు, ఆ సిలబస్ ని బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఈసెట్ 2026 టార్గెట్ ఏంటంటే మీరు 2000 ఒకవేళ 2000 ర్యాంక్ వచ్చిందంటే కనుక మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజెస్ లో సీట్ రావడం అనేది చాలా తక్కువ అనమాట. అయితే 1500 పెట్టుకున్నట్లయితే 2000, 2500 ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మీకు టెస్ట్ ఎలా ఉంటది ఏంటి, మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, డైరెక్ట్ గా వెళ్ళి ఆన్లైన్ లో ఎగ్జామ్ ఎలా రాయగలం, అసలు అక్కడ మాక్స్ టెస్ట్లు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పడానికి మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర ఒక పోర్టల్ ఉంది. 2025 ఈసెట్ ఎగ్జామ్ తర్వాత మేము ఈ ఒక డ్రాబ్యాక్ ని కనుక్కొని జస్ట్ ఈ ఈసెట్ మెంబర్స్ కోసమే మేము ఒక పోర్టల్ తయారు చేసాం. సో అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది, కొంచెం చూడండి. Guys, do you visible my screen?
అందరికి కనిపిస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి, లేదంటే ఏదో ఒక ఎమోజీస్ ఇవ్వండి. ఓకే, ఆడియో క్లారిటీగా ఉందా అందరికి? ఓకే, నైస్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మేము లెర్న్ న్యూ థింగ్స్ నుంచి ఒక ఈసెట్ టెస్ట్ పోర్టల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో మీరు ఏదైతే ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్, యాక్చువల్ గా మీకు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి, వాట్సాప్ ఛానల్లో ఉన్న వాళ్ళకి ఇది మాక్సిమం అందరికి తెలిసి ఉండదు. ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను, మీరు కంటిన్యూ అవ్వచ్చు దాని నుంచి. సో ఈ ఈసెట్ డాట్ లెర్న్ న్యూ థింగ్స్ డాట్ ఫన్ అనే సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు మీ నేమ్ ఇచ్చి, మీ బ్రాంచ్, మీరు ఏవైతే బ్రాంచ్ కి ప్రిపేర్, లైక్ నెక్స్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకోవాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చి సబ్మిట్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. ఇక్కడ మనకి మన ఏ డిపార్ట్మెంట్ ఆ ఇక మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాట్ ఫర్ ఓన్లీ సిఎస్సి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నాయి, ఈసీ వాళ్ళకి ఉన్నాయి, సివిల్ వాళ్ళకి ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకి ఉంది. ఇంకా ఏవైతే అడిషనల్ బ్రాంచెస్ ఉన్నాయో వాటికి ఇంకా బిల్డింగ్ లో ఉంటది మా వెబ్సైట్. సో అయితే అని చెప్పారు గైస్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఏమనుకోండి. సో ఇదిగో ఎప్పుడైతే మనం వీక్లీ టెస్ట్ లోకి వస్తామో సో ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్. సో ఆగస్ట్ మంత్ మొత్తం ఎన్ని వీక్స్ ఉంటే అన్ని టెస్ట్లు ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ సెప్టెంబర్ లో వచ్చేసరికి మనం ఏవైతే టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ ఆ మంత్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆగస్ట్ అనేది ఒకటి తీసుకుందాం మనం. సో ఆగస్ట్ వీక్ 1 లో ఒక టెస్ట్ జరిగింది, వీక్ 2 లో ఒక టెస్ట్ జరిగింది, 3 and 4 వీక్స్ లో కూడా ఒక టెస్ట్ జరిగింది. ఎవరైతే టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో సో వాళ్ళ ఒక పేర్లు అనేది ఇక్కడ ఉంటాయి, ఎవరు అటెంప్ట్ చేశారు, ఎవరు లాగిన్ అయ్యారు అనేది తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఆల్రెడీ మంత్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కరెంట్ గా ఉన్న సెప్టెంబర్ మంత్ లోకి వెళ్దాం. సో ఇది చూడండి గైస్, ఇప్పుడు సెప్టెంబర్ లో ఉన్నాం. సెప్టెంబర్ లో వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 టెస్టెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వీక్ 2 టెస్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఒకటి అడుగుతుంది అనమాట. సో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకొని, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన బాధ్యం లేదు. మీ డేటా అనేది ఎవరికి ప్రొవైడ్ అవ్వదు, జస్ట్ టాపర్ లిస్ట్ ఒకటే వస్తుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎటువంటి ఎవరికి విజిబుల్ అవ్వదు. సో మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. సో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు వస్తుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ని క్విజెస్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్నాయి. సో మీరు ఏదైతే టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్ 1 అనే టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకున్నాను. సో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత సో క్వశ్చన్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతాయి మనకి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నొక్కితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది అపియర్ అవుతుంది. సో నేను ఇక్కడ ర్యాండమ్లీ చేస్తున్నాను, మరి కరెక్టో రాంగో నాకైతే తెలియదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం.
మళ్ళీ అడుగుతున్నా గైస్, వాయిస్ క్లియర్ గా ఉందా అందరికి? సో ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ ఈ పోర్టల్ అనేది జస్ట్ ప్రాక్టీస్ కోసమే చెప్తున్నాం మేము మీకు. నెక్స్ట్ ఎలాగైతే ఈ సెట్ మనకి రియల్ ఎగ్జామ్ ఉంటుందో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తబోతున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే నాకు క్విజ్ కంప్లీట్ అయిందో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 15 అటెంప్ట్ చేశాను. సో నాకు కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఎన్ని 7, రాంగ్ అయిన ఆన్సర్స్ ఎన్ని 8. సో స్కోర్ వచ్చేసి 7/15. సో ఈ విధంగా మనకి వీక్లీ టెస్ట్ అనేది ఉంటాయి. ప్రతి మంత్ ఉంటది, ప్రతి వీక్ ఉంటది. సో అండ్ ఎప్పుడైతే వీక్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు లీడర్ బోర్డ్ అనేది కూడా మీ తర్వాత వచ్చి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హిస్టరీలోకి వచ్చేసరికి మీరు హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని క్విజెస్ చేశారు అనేది అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే గైస్, ఇది వచ్చేసరికి వీక్లీ టెస్ట్ అన్నమాట. సో మనకి ర్యాంకింగ్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ ఎవరెవరు అటెండ్ చేశారు? శివ చేశాడు, భరత్, అఖిల్ అండ్ చరణ్. సో వీటిలో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేసి ఉంటారో వాటికి మనం ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే జస్ట్ ఒక మీకు మాకు అది ఒక ఐడియా వస్తుంది ఎలా రాయాలి, సో ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలా ఏమనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా గైస్? క్లారిటీయా? మా పోర్టల్లో ఈ వీక్లీ టెస్ట్ గురించి ఎవరికైనా డౌట్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్ ఉంటే జస్ట్ టెస్ట్ మెసేజ్ చేయండి. So clear. Okay, sorry for the interrupt, guys. సారీ ఫర్ ద ఇంటరప్ట్. మీరందరూ వాయిస్ క్లియర్ గా లేదని చెప్తున్నారు. ఒక నిమిషం నేను ఆడియో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాను. Guys, please tell me, is my audio clear? క్లియర్ అందరికి? ఓకే. సో ఇప్పుడు వీక్లీ టెస్ట్ అనేది అయింది. మాక్ టెస్ట్ దగ్గరికి వద్దాం. అసలు ఈ మాక్ టెస్ట్ అనేది ఏంటంటే ఏదైతే మనం ప్రాక్టికల్ గా రాయబోతున్నామో దాన్నే మనం ముందుగా ప్రిడిక్ట్ చేసి ఇస్తాం అన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటి ఇప్పుడు మాక్ టెస్ట్ అనేది రాయాలనుకున్నారు. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి మా సైట్ లో. సో ఇలా వస్తుంది. ఈ మాక్ టెస్ట్ కూడా ఇక్కడ చూడండి, మీరు మంత్లీ వైజ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏ మంత్ క్లిక్ చేసినా మీ సిలబస్ అనేది పూర్తిగా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు ఎన్నైతే చేయగలుగుతారో అన్నీ చేయండి. ఓకే, జస్ట్ ఒక శాంపుల్ టెస్ట్ అనేది చూపిస్తాను మీకు. గైస్ రిమెంబర్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. సో అక్కడ ఎలా ఉంటుందో సేమ్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఉంటుంది అనమాట. హనుమాన్, యు రైజ్డ్ యువర్ హ్యాండ్స్. డు యు హావ్ ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు మనకి మాక్ టెస్ట్ కి ఇలా వెబ్సైట్ మనకి సెపరేట్ వెబ్సైట్ ఎలా ఉందో మనకి సెపరేట్ వెబ్సైట్ ఎలా ఉందో మనకి ఇప్పుడు కోర్ కి కూడా బ్రాంచ్ కి ఎలక్ట్రానిక్స్ కి సిలబస్ మొత్తం పెడతారు సార్. డే బై డే సిలబస్ మొత్తం పెడతారు సార్. డే బై డే డిఎస్వి బోత్ డిఎస్వి అండ్ బోత్ ఒకటే లోగోలో వచ్చేటట్టు మాక్ టెస్ట్ కి ఇట్లా వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కదా సార్. మాక్ టెస్ట్ కి ఇట్లా వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కదా సార్. అలా అవును. సో ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే కోర్ ఉన్నది అండ్ ఎంపీసీ ఉంది, ఒకే లోగో క్రియేట్ చేయమని చెప్తావు నువ్వు. నీ క్వశ్చన్ నాకు అర్థం. ఇప్పుడు
మనం డైలీ పోస్ట్ చేస్తున్నారు కదా సార్, మనం డైలీ పోస్ట్ చేస్తున్నారు కదా సార్ మీరు, అంటే మనం డైలీ ఒక్కొక్క టాపిక్ పోతుంటే టైం ఎక్కువ పడుతుంది, అన్ని ఒకటే దగ్గర కలిపి పెట్టడానికి, స్టార్ట్ చేయడానికి, అలాగే సిలబస్ సిలబస్. ఆ రోజు మెసేజ్లు అనేది ఎత్తుకోవడానికి టైం పడుతుంది, అన్ని ఒకే చోట పెట్టమంటారు. డైలీ కంప్లీట్ అయినవి కంప్లీట్ అయినవి అనుకో, అన్ని కంప్లీట్ చేయలేని కూడా రేపు మళ్ళీ చదువుకోవడానికి బాగుంటుంది కదా. ఓకే హనుమంత్, దీని మీద నీకు క్లారిటీ ఇస్తున్నాను చూడు. ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ సైట్ అనేది ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత నీకు మేము మా ఒరిజినల్ సైట్ అనేది చూపిస్తాం, డిస్ప్లే చేస్తాం. నువ్వు ఏవైతే ఫీచర్స్ కావాలి అని అనుకుంటున్నావో ఆ ఫీచర్స్ అన్ని ఆ సైట్ లో ఉన్నాయి. సో ఇది ఏంటంటే మేము జస్ట్ మాక్ కోసం మీకు డిస్ప్లే చేస్తున్నాం. ఓకే హనుమంత్? ఓకే సార్. ఓకే దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ గైస్, బ్యాక్ టు అవర్ మాక్ టెస్ట్. సో స్టార్ట్ చేయండి. ఈ మాక్ టెస్ట్ అనేది సివిల్ వాళ్ళకైనా, ఈసీ వాళ్ళకైనా, సిఎస్సి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకైనా, ఎవరికైనా యూజర్ ఇంటర్ఫేస్ అనేది సేమ్ ఉంటుంది గైస్. అంటే స్టార్టింగ్ లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వచ్చే ఆప్షన్స్ కానివ్వండి, ఎలా రాయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి సేమ్ వస్తుంది. లోపల ఉండే క్వశ్చన్స్ మారుతాయి అంతే. సో చెప్తున్నా. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తారో అక్కడ ఉన్న అఫీషియల్స్ ఏం చేస్తారు, మీకు ఒక సిస్టమ్ అనేది అసైన్ చేస్తారు. అక్కడ సిస్టమ్ నెంబర్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ లాగిన్ ఐడి అనేది, పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. ఒకవేళ లాగిన్ ఐడి ఏమని అడుగుతుంది అంటే, మీకు ఏదైతే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో, లేదంటే ఎగ్జామినేషన్ ఈసెట్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అవుతారు కదా, సో అప్లై చేస్తారు కదా, ఆ అప్లికేషన్ నెంబర్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు. అది రాసిన తర్వాత సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. దాని తర్వాత పాస్వర్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే, ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు పాస్వర్డ్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కోసారి వచ్చి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అదే మీ పాస్వర్డ్ అని చెప్తారు. లేదంటే మన హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అనో, లేదంటే మన అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అనో, సంథింగ్ వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసి ఉంటారో అది వచ్చి మనకి చెప్తారు. వాళ్ళు చెప్పేదాకా కూడా మనకి అది పాస్వర్డ్ అని తెలీదు. ఓకేనా? సో ఇప్పుడు పాస్వర్డ్ అనేది నేను సంథింగ్ ఏదో డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, చూడండి గైస్, మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతారో లాగిన్ అయ్యేటప్పుడు మీకు మీ సిస్టమ్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది. మీరు ఏదైతే సబ్జెక్ట్ కి అటెంప్ట్ అవుతున్నారో ఎగ్జామ్, సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇక్కడ సిఎస్సి అని పడుతుంది, లేదంటే ట్రిపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ట్రిపుల్ ఎగ్జామినేషన్స్ అని పడుతుంది. సో ఇక్కడ మా లోగో కనపడుతుంది కదా, లెర్న్ న్యూ థింగ్స్ అనేది. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో ప్రింట్ వస్తుంది అక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ వరకు అందరికి క్లియర్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. ఓకే, నైస్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లోపలికి వెళ్తున్నాను, ఎంటర్ అవుతున్నాను, లాగిన్ అవుతున్నాను. సో లెట్స్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో ఎప్పుడైతే మనం సైన్ ఇన్ అయ్యామో, ఇంకోటి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ జస్ట్ మన సిస్టమ్స్ కాబట్టి మీకు ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఏదైతే మీరు ఎంటర్ అవుతున్నారో అక్కడ జస్ట్ బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది. మీరు ఎటువంటి వేరే ట్యాబ్లోకి వెళ్ళడానికి అవ్వదు, ఆ పేజ్ నుంచి వేరే పేజ్ అవ్వడానికి వెళ్ళదు. ఎందుకంటే అవన్నీ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అనమాట. మనలాగా వాళ్ళు విండోస్ సిస్టమ్స్ వాడతారు, బట్ వాళ్ళు దాంట్లో అప్లై చేసేది ఏంటంటే లినక్స్ అప్లై చేస్తారు. సెక్యూరిటీ స్ట్రిక్టెడ్గా ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనకి చూడండి, టోటల్ డ్యూరేషన్ టైం వచ్చేసి 180 minutes అని అంటున్నారు. నెక్స్ట్ ద క్వశ్చన్ ప్యాలెట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ షోస్ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ యూజింగ్ ద ఫాలోయింగ్ సింబల్. ఒకవేళ మనం విజిట్ చేయకుండా ఉండంటే అది వైట్ సింబల్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం ఆ క్వశ్చన్ లోకి వెళ్ళాం, క్వశ్చన్ చదివాం, మనకి ఆన్సర్ తెలీదు, నెక్స్ట్ క్వశ్చన్ కి స్కిప్ అయ్యాం, అలాంటప్పుడు ఏం చూపిస్తుంది? నాట్ ఆన్సర్డ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ థింగ్, ఒకవేళ నువ్వు ఆన్సర్ చేస్తే ఆన్సర్డ్ అని చూపిస్తుంది గ్రీన్ కలర్ లో. ఒకవేళ నీకు ఆ క్వశ్చన్ మీద డౌట్ ఉంది, సో తర్వాత వచ్చి చేసుకోవాలని అనిపిస్తుంది, సో అలాంటప్పుడు ఏం చేస్తుంటే మార్క్ ఫర్ రివ్యూ అని చూపిస్తుంది. ఇలా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ రెడ్ సింబల్ ఒకటి ఇచ్చారు చూడండి, హైలైట్ చేశారు దాన్ని. దిస్ ఇస్ ద mandatory thing. If you switch to another browser tab or window at any time, the exam will be terminated immediately and you will have to restart from beginning.
ఎప్పుడైతే మీరు ట్యాబ్ మార్చాలి అని ట్రై చేస్తారో అప్పుడు ఎగ్జామ్ అనేది పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు దాకా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో ఒక 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉంటే నువ్వు 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు. సో ఆన్సర్ చేసావు, మళ్ళీ నువ్వు వేరే ట్యాబ్ లోకి మార్చావు. అలాంటప్పుడు నీకు ఇప్పుడు 25 మినిట్స్ 25 క్వశ్చన్స్ అంతా నువ్వు చేసిన ఆన్సర్స్ అన్ని పోతాయి అనమాట. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అని ఉంటుంది, అది చేసిన తర్వాత స్టార్ట్ చేయండి మీరు ఎగ్జామ్. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మీరు ఏదైతే టైం సేవ్ అవ్వడానికి ఫస్ట్ నీకు సబ్జెక్ట్ మంచిగా వస్తుంది. సో ఆ సబ్జెక్ట్ పెట్టేసిన తర్వాత నాకు రానిదేమని ఉంటే అప్పుడు ఆలోచిస్తాను అనుకున్న సిచ్యువేషన్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ బాగా వస్తుందో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకుంటాను. నాకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉన్నాయి. గ్యాస్ అందరికి విజిబుల్ అవుతుందా లేదా? అందరికి ఓకే, నైస్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ట్యాగ్ ఈస్ యూజ్డ్ ఇన్ HTML టు డిఫైన్ ఏ టేబుల్ రో అన్నాడు. సో నాకు తెలిసిన ఆన్సర్ ఏంది? టేబుల్ ట్యాగ్ అనేది నాకు తెలుసు, టేబుల్ రో లేదా టేబుల్ అండ్ TR. సో ఇది ఆన్సర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉన్నారో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. సో ఇక్కడ ఏ కలర్ ఇండికేట్ చేసింది? గ్రీన్ కలర్ ఇండికేట్ చేసింది. అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ ఆన్సర్ చేసావని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 or 2లో ద ప్రైమరీ కీ మస్ట్ కంటైన్. సో ఒక ప్రైమరీ కీ ఏం కంటైన్ చేయాలనుకున్నాడు అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ లో మించుమించు అన్ని దగ్గరగానే ఉన్నాయి. కాకపోతే నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను, కొంచెం లాస్ట్ లో కొంచెం చూసి పెడదాంలే అని అనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏమనుకుంటున్నావు? మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏమని వచ్చింది? 1 or 2 ఇండికేటెడ్ విత్ బ్లూ కలర్, అంటే నువ్వు రివ్యూ కోసం పెట్టావు దాన్ని అని అర్థం. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చిన తర్వాత ద కర్నల్ ఈస్ ద కోర్ కాంపోనెంట్ ఆఫ్. సో ఇది ఒక క్వశ్చన్, దీనికి ఆప్షన్స్ ఇచ్చాడు. కానీ నేను ఇక్కడ ఏం చేశాను? రివ్యూ కోసం ఉంచలేదు, అలానే ఆన్సర్ పెట్టలేదు. జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను. సో ఇలాంటప్పుడు నాకు ఏం ఇండికేషన్ ఇస్తుంది అంటే రెడ్ ఇండికేషన్ ఇస్తుంది, అంటే దీనికి నువ్వు ఆన్సర్ చేయలేదు. అలా నేను ఒక 4-5 పెట్టాను. 4-5 పెట్టిన తర్వాత సో ఇలా రెడ్ కలర్ వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు చివరిలో ఏదైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 సబ్జెక్ట్స్లో అంతా అయిపోయింది, 100 క్వశ్చన్స్ ఫిల్ చేశారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా అనే ఇండికేషన్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే రెడ్ సింబల్స్ ఉన్నాయో అక్కడ మీరు అటెంప్ట్ చేయలేదని అర్థం. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ ఏదైతే రిలేటెడ్ ఉంటుందో ఆ ఆప్షన్ అనేది ఫిల్ చేసి వెళ్ళండి, కానీ మీరు స్కిప్ అయితే చేయొద్దు. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ నాకు ఈజీగా కంప్యూటర్ సైన్స్ అనేది ఉంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కొంచెం ఈజీగా ఏది ఉంటుంది నాకంటే ఫిజిక్స్ అనుకున్నాం. సో ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 25 క్వశ్చన్స్ కూడా సేమ్ ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్స్. మీరు ఎంతైతే ప్రాక్టీస్ చేసి ముందుగా ఉంటారో, రెడీగా ఉంటారో, మీరు డైలీ ఒక మాక్ టెస్ట్ చేయండి. మీకు ఎందుకు టైం మేనేజ్మెంట్ రాదో మేము చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ వీక్ అంతా మాక్ టెస్ట్ చేసావు అంటే 4-5 మాక్ టెస్టులు చేసావు. మాక్ టెస్ట్ చేసిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసి మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టండి, అన్న ఇదిగో ఇలా చేస్తున్నాము, ఇలా అవుతుంది, సో టైం మేనేజ్మెంట్ అనేది అర్థం అవుతుంది అన్న విషయం మీరే మాకు చెప్పడానికి అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మాక్ టెస్ట్ అనేది జరుగుతుంది గైస్. సో చివరికి వచ్చేసరికి సబ్మిట్. ఇక్కడ వచ్చారు కదా, సబ్మిట్ దగ్గర రండి. నేను అంతా అయిపోయింది ఎగ్జామ్. అన్ని మ్యాథ్స్ కంప్లీట్ చేశాను, ఫిజిక్స్ కంప్లీట్ చేశాను, కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను, అండ్ ఫైనల్లీ ఫేవరెట్ వన్ కంప్యూటర్ సైన్స్ ఆల్సో కంప్లీట్ చేశాను.
200కి 200 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసాను, 200 ఆన్సర్స్. ఏది ఒక్కటి కూడా వదలలేదు. నాకు ఆన్సర్ రాదు అయినా సరే నేను ఏదో ఒకటి పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీ లక్ బాగుంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ గైస్. ఓకేనా? నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇంకా అంటే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 4 నిమిషాలు తీసేసాం. టైం అనేది కూడా చూపిస్తుంది మనకి. టైం ఈస్ 3 hours. మీరు 3 hours మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఏమని అడుగుతుందంటే, యూ స్టిల్ హ్యావ్ 2 hours and 56 minutes. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద టెస్ట్ అంటారు. సో మీరు ఇంకేమన్నా సబ్మిట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం అంతా మీరు చెక్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా సబ్మిట్ చేసేస్తారు. ఓకేనా? ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇది అనేది మా పోర్టల్ కాబట్టి ఇలా చూపిస్తుంది, మీకు ఇలా ఏం చూపించదు. ఓకేనా? సో ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఇలా చూపించదు గైస్. మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు, మీకు ఎగ్జామ్ ఎలా అయింది, ఎగ్జామ్లో ఏమన్నా ఫ్యాకల్టీ నుంచి ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా అసభ్యకరమైనది ఏమైనా జరిగినా అనేది సంథింగ్ ఏదో ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు అడుగుతారు, అలాంటివి ఇస్తారు. సో ఇక్కడ మన పోర్టల్లో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ సబ్మిట్ చేశారో, మీరు ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ ఆన్సర్ రైటా రాంగా అని తెలిసేది కూడా ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ. సో డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఏం వర్రీ అవ్వద్దు. మీరు ఏదైతే మాక్ టెస్ట్ పేపర్ అనేది అటెంప్ట్ అయ్యారో ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది గైస్. ఓకేనా? సో ఫ్రమ్ మై సైడ్ ఈ మాక్ టెస్ట్ కానీ వీక్లీ టెస్ట్ కానీ ఈ రెండిట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా అడగొచ్చు. ఎవరైనా ఒకవేళ మీరు మైక్ ఆన్ చేసి అడగలేని పరిస్థితిలో ఉంటే టెక్స్ట్ మెసేజ్ చేయండి, మేము దాన్ని చదువుతాం. మీ డౌట్స్ అన్ని ఈ మాక్ టెస్ట్ లో డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే నెక్స్ట్ నాకు ఒక పర్సన్ అడిగినట్టుగా అన్ని ఒక చోట ఉంటే బాగుంటది అని అన్నారు కదా, సో ఆ సైట్ రివ్యూ కోసం వెళ్తాం ఇప్పుడు. గైస్ ఆర్ యు ఫైన్ విత్ దిస్? థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, థ్యాంక్ యూ గైస్. సార్ ఇప్పుడు కోర్ అన్ని అటెంప్ట్ చేయకుండా ఇంకో ఎంపీసీ వెళ్తే ఏమవుతుంది సార్? మళ్ళీ 4 questions చేయొచ్చా? ఓకే, నైస్ క్వశ్చన్. ఎవరు జ్యోతి అడిగారు. ఓకే, నేను మీకు దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఒక్క నిమిషం గైస్, నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను మీకోసం. చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కోసమే జస్ట్ 1 minute లో తీసేస్తాను. గైస్ అందరికి స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా? కొంచెం యాక్టివ్గా ఉండండి. మీ యొక్క రెస్పాన్స్ బట్టి మేము ఎలా చెప్పాలనేది మాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది అంటున్నారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. సో వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మ్యాథ్స్ లో నేను ఒక 2 questions పెట్టాను. ఓకే 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 గైస్, ఓకే. మ్యాథ్స్ లో ఒక 2 questions వచ్చి నాకు మ్యాథ్స్ లో 2 questions పెట్టిన తర్వాత నేను ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ షిఫ్ట్ అయ్యాను అంటున్నారు. సో ఓకే, సో మ్యాథ్స్ లో ఒక క్వశ్చన్ పెట్టాను, రైట్. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది, టోటల్లీ ఇట్స్ గాన్. నెక్స్ట్ సర్లే ఫిజిక్స్ చూద్దామని అన్నారు. సరే, ఇప్పుడు నేను ఫిజిక్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఫిజిక్స్ వచ్చారు. ఫిజిక్స్ 2 questions పెట్టారు. నెక్స్ట్ ఇది కూడా పోయింది, కెమిస్ట్రీలోకి వచ్చారు. సరే, ఇక్కడ ఒకటి పెట్టాం. సో ఇది కూడా చాలా డౌట్గా పెట్టాం. సరే, నెక్స్ట్కి వెళ్ళాం. స్క్రీన్ విజిబుల్ అవుతుందా అందరికి?
గైస్ అందరికి వినపడుతుందా? సో మీరు ఎలా అయినా ట్యాబ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏంటంటే సబ్మిట్ చేసే ముందు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి క్లియర్ చేసుకోండి. ఇక చెక్ బాక్సెస్ దగ్గరకు వచ్చి రెడ్ ఇండికేషన్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటే అవుతుంది. ఓకే, సో ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీని పరంగా? గైస్ ఎనీథింగ్ ఎల్స్? నో బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ సార్. రెస్పాండ్ టు మై క్వశ్చన్స్. జ్యోతి అయ్యానమ్మా ఇప్పుడే. క్లియర్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సార్ గవర్నమెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఎంత ర్యాంక్ అవ్వాలి? గైస్ దిస్ ఈస్ ద సెషన్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ పోర్టల్ అండ్ టు మోటివేట్ యూ. ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ మేము ఇంకో సెషన్ కండక్ట్ చేస్తాము రిగార్డింగ్ ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో రావాలంటే ర్యాంక్ ఎంత. సో ఈ కట్ ఆఫ్ అన్ని తీసుకొని మేము ఇంకో సెషన్తో మీ దగ్గరకు వస్తాము. అప్పుడు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో ఇప్పటికి వచ్చేసరికి జస్ట్ ఒక మాక్ సెషన్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. సార్ విజిబుల్ అవ్వట్లేదు. ఐ హ్యావ్ వన్ డౌట్. జ్యోతి అడగండి. సో ఇక్కడ మీ డౌట్ సెషన్ అనేది క్లియర్ అయిపోతే మేము నీకు నెక్స్ట్ పోర్టల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి సెషన్ అనేది ఎండ్ చేస్తాం. జ్యోతి, యూ సెడ్ దట్ యూ హ్యావ్ ఎ డౌట్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ దిస్. ఓకే, బిగ్ టెస్ట్ లో క్లిక్ చేస్తే పేజ్ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది సార్. బిగ్ టెస్ట్ లో క్లిక్ చేస్తే పేజ్ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసిందంట రావట్లేదు. మీకు యాక్సెస్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే మీకు రేపు ఈవినింగ్ నుంచి మీకు యాక్సెస్ లో ఉంటుంది. రేపు మార్నింగ్ నుంచి కానీ రేపు ఈవినింగ్ నుంచి కానీ ఇది అనేది యాక్టివ్ లో ఉంటుంది సైట్ అనేది. మీరు అప్పటి నుంచి ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. జ్యోతి క్లియరా అమ్మా? సో ఓకే నెక్స్ట్ ఇప్పుడు మా మెంబర్ ఒకరు మా ఒరిజినల్ సైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైతే డౌట్ ఉన్నాయో ఇంకో 10 minutes తర్వాత నేను మళ్ళీ ఆన్లైన్లో ఉంటాను. ఆ డౌట్స్ అడగండి, నేను క్లియర్ చేస్తాను. లైక్ ప్యారల్ గా చదివితే బెటరా, సీరియల్ గా చదివితే బెటరా అని అడుగుతున్నారు. విత్ ఇన్ 10 minutes లో నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తానమ్మా దీని గురించి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సెషన్ అనేది మీ ఏదైతే ఇప్పుడు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో లెర్న్ న్యూ థింగ్స్ పోర్టల్ ఓనర్ అనేవారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ప్లీజ్ గో విత్ దట్. Hi everyone. I hope my voice is clear to everyone. Okay. ఇప్పుడు నేను మన మెయిన్ వెబ్సైట్ని షో చేస్తాను. ఆ వెబ్సైట్లో ఏంటంటే మనం గ్రూప్స్లో డైలీ ఒక్కో బ్రాంచ్కి 3 టాపిక్స్ మనం సెండ్ చేస్తూ ఉన్నాం కదా. కొంతమంది అడుగుతున్నారు వీటిని మనం ఎప్పుడైనా చూసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకంటే మనం గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఓన్లీ ఒక టాపిక్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. బట్ అనదర్ టాపిక్స్ వాళ్ళకి డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఆ డౌట్స్ వస్తూ ఉన్నాయి. జస్ట్ వాళ్ళకి అలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, మేము ఎలా ప్రీవియస్గా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి నౌ ఇట్స్ క్లియర్. ఎవరీవన్ రెస్పాండ్ ప్లీజ్. వాయిస్ క్లియర్ వస్తుందా? ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్ని మీకు నేను షో చేస్తాను. ఓకే,
ఈ వెబ్సైట్ మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది కదా. ఓకే, సో ఇది మన మెయిన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్న బ్లాగ్ డైలీ టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఆల్ బ్రాంచెస్ రిలేటెడ్ ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ అయితే కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ కేటగిరీస్ అని ఒక ఆప్షన్ ఇచ్చాం. ఇక్కడ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఇచ్చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సిఎస్సి, సో నేను సిఎస్సి మీదకి వెళ్ళిపోతాను. ఈ సిఎస్సిలో ఇప్పటి వరకు ఏమేమైతే మేము పోస్ట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రీవియస్ డేస్ అలా స్క్రోల్ చేస్తే ఉంటాయి. నెక్స్ట్ పేజ్కి అలా నెక్స్ట్ పేజ్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇలా నాకు డే 42ది ఈవినింగ్ సెక్షన్ కావాలి. అది ఓఎస్ రిలేటెడ్ టాపిక్. సో ఓఎస్ రిలేటెడ్ టాపిక్లో వర్చువల్ మెమొరీ పేజ్ రీప్లేస్మెంట్ అనే టాపిక్ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. అక్కడ ఆ టాపిక్ మీద కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం. అండ్ ఆ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ అవి కూడా మేము డిస్ప్లే చేసాం. ఇక్కడ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాం. ఏమైనా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అయితే దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా మేము ఇక్కడ ఇచ్చేస్తున్నాం. దాని ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను. తర్వాత ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద 10 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మేము ఇక్కడ ఎంటర్ చేసాం. ఇవ్వండి 10 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ మీరు ఓన్గా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ మీ ఓన్గా సాల్వ్ చేయలేకపోతే స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఆన్సర్ కీ అనేది ఉంటుంది. ఆన్సర్ కీ ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి వస్తుంది ఆల్ క్వశ్చన్స్కి. దీని తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అని చెప్పేసి. సో అందుకోసం కూడా మేము ఆ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా ఇచ్చేసాం. ఫస్ట్ క్వశ్చన్ బిఏ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఒక చిన్న లైన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. తర్వాత ఈ జస్ట్ ఫర్ మోటివేషన్ టిప్, ఇగ్నోర్ దట్. ఇన్ కేస్ యూ వాంట్ మోటివేషన్ యూ కెన్ రీడ్ ఇట్. అండ్ ఆల్సో మన కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ అనేది మనం లింక్ ఇచ్చామన్నమాట వాట్సాప్ గ్రూప్కి. ఎందుకంటే ఇక్కడ మీ డౌట్స్ని ఓన్గా మీరు అక్కడ షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్లో. సో ఆ గ్రూప్ మీద క్లిక్ చేయగానే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అవుతుంది, అందులో జాయిన్ అయిపోవచ్చు. అలా ఇచ్చేసాం. ఎవ్రీ బ్రాంచ్ కూడా సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు సిఎస్సి అయిపోయింది, నెక్స్ట్ నేను ఈసీ చూడాలనుకున్నాను, అంటే ఈసీ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. ఈసీ చూడాలనుకుంటే ఈసీలో కూడా ఇప్పుడు వరకు మేము స్టార్ట్ చేసిన కానీ ఇది డే 11 ఈసీ వాళ్ళకి. సో ఇలా డేకి 3 టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మార్నింగ్ టైం వచ్చేసరికి ఓన్లీ కామన్ సబ్జెక్ట్స్. వన్ డే మ్యాథ్స్, అనదర్ డే ఫిజిక్స్, అనదర్ డే కెమిస్ట్రీ. సో రిపీట్ అగైన్ ఇవి మొత్తం 6 days రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈవినింగ్ అండ్ నైట్ వచ్చేసరికి ఓన్లీ 4 subjects. సో టోటల్లీ మీకు 9గా మేము కన్సిడర్ చేసాం. న్యూ కరికులం అండ్ ఓల్డ్ కరికులం అండ్ ఆల్సో ఓల్డ్ ఈ సెట్ రిలేటెడ్ సిలబస్ కూడా గ్యాదర్ చేసేసి అన్ని మిక్స్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో C23లో అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మేము తీసాం. అవి మేము ఒక టైం టేబుల్ చేసాం. ఆ టైం టేబుల్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూ మెంబర్ అయితే మళ్ళీ మీకు రేపు మార్నింగ్ షేర్ చేస్తాం గ్రూప్లో టైం టేబుల్. దాన్ని బట్టి ఈ టాపిక్స్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఆ టాపిక్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చి నెక్స్ట్ ఫార్ములాస్ ఇచ్చేసాం ఇక్కడ. అండ్ ఆల్సో 10 questions కూడా ఇచ్చాం. సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఆన్సర్ కీ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ తర్వాత మోటివేషన్ ఆల్రెడీ చెప్పేసాను. అండ్ ఇక్కడ కూడా వాట్సాప్ గ్రూప్ ఎవ్రీ బ్లాక్ కింద మేము వాట్సాప్ గ్రూప్ ఇచ్చాం. ఎందుకంటే న్యూ మెంబర్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు కదా, ఇలా ఒక డిస్కషన్ గ్రూప్ ఉంది, అందులో మన డౌట్స్ని రేస్ చేసుకోవచ్చు, తెలియదు కదా. అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఇచ్చేసాం. వాట్సాప్ గ్రూప్ ఎవ్రీ టాపిక్ కింద కూడా ఉంటుంది. మీరు జాయిన్ అయితే ఓకే, జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బ్రాంచ్ డిఫరెంట్ కూడా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇది ఓన్లీ మెయిన్ బ్రాంచ్దే అండ్ మెయిన్ అప్డేట్స్ కోసమని ఇక్కడ ఇచ్చేసాం. మీకు బ్రాంచ్ కావాలనుకుంటే అవన్నీ కూడా మెయిన్ గ్రూప్లో మీకు ఇచ్చేసాం, జాయిన్ అయిపోతారు. సేమ్ ఇలానే ఉంటుంది. మీకు డే 1 కావాలి అనుకోండి,
ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఏ సబ్జెక్ట్లో డే 1 కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే వచ్చేస్తుంది. నాకు ఆల్ సబ్జెక్ట్స్ మీద డే 1 కావాలి. సో నేను డే 1 అని సెర్చ్ చేసి ఇచ్చేసాను. అంటే మనం ఇక్కడ డే 1 అని సెర్చ్ చేసాం కదా, ఇక్కడ 1 సిరీస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనకి డే ఇస్తుంది. సో ఇది ఒక చిన్న ఫాల్ట్ ఉంది, మీరేమనుకోకండి. కావాలనుకుంటే మీరు ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి అనే ఇచ్చాం, తర్వాత ఆల్ బ్రాంచెస్కి ఇచ్చాం. నెక్స్ట్ వే హియర్ డే 1 మార్నింగ్ టైంలో ఇచ్చాం. సో మార్నింగ్ మేము సితో స్టార్ట్ చేసేసాం. సి డే 1 నైట్, డే 2 డే 3. సో ఇలా ఫ్రీక్వెంట్గా మీకు డే 1 నుంచి ప్రీవియస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమైంది కదా ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ప్రీవియస్ టాపిక్స్ని ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫైనల్లీ మా నుంచి సజెషన్ ఏంటంటే, సో యువర్ సెమ్ ఎగ్జామ్స్ ఆర్ అరైవింగ్ సూన్, రైట్? ఎవరికైనా ఐడియా ఉందా మీ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? గైస్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇంకో 10 minutes సెషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో November 5th నుంచి లేదంటే నవంబర్ మంత్లో మ్యాక్సిమం జరగడం ఉండొచ్చు మీకు. సో మనకి ఈసెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? ప్రాబబ్లీ మే ఆర్ జూన్. ఓకేనా? సో అంటే నవంబర్ మంత్ తీసేస్తే సరే, డిసెంబర్ కూడా తీసేయండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ సమ్ ఆఫ్ మే, నాకు తెలిసి 4 months. సో ఈ 4 monthsలో మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామన్నా అయిపోతుందా అని అంటారా అంటే, 4 monthsలో అంటే మనం ఈ 3 years ప్రాక్టీస్ చేసి సెమ్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ సపరేట్గా కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సో ఇప్పుడు వచ్చే మొత్తం ఏంటి? 4 subjects. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి స్టూడెంట్స్ తీసుకున్నాం, ఏబిఎంఎస్ ఆల్రెడీ మీరు నేర్చుకున్న సబ్జెక్టే కదా, సెమ్ రాశారు కదా, సెమ్ రాసి పాస్ అవుతున్న సబ్జెక్టే కదా. సో మీరు ఈ సెమిస్టర్లో చదివారు, మళ్ళీ మేము అన్న కోచింగ్ తీసుకుంటామని అనుకుంటున్నారు, లేదా ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటరా అని అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు మీ యు ఆర్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్. అలాంటప్పుడు మీరు జస్ట్ రివైజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న సోర్సెస్ని వాడుకొని మీ బ్రెయిన్ షార్ప్ చేసుకుంటే సరిపోతుంది కదా అని నేను అంటాను. ఓకేనా? సో ఇంతవరకు నేనేమంటున్నాను, క్లారిటీ వచ్చింది కదా మీకు. సో నేనేమంటానంటే, మీకు సెమ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎప్పుడైతే మీరు సెమ్ క్లియర్ చేస్తారో, అంటే సెమ్ ఎగ్జామ్స్ అయిపోతుందో, అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. కొంతమంది అంటారు ఇప్పుడు మేము ట్రైనింగ్ సెషన్లో ఉన్నాం, లేదంటే ఈ సెమ్ అయిపోయిన తర్వాత మేము ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాం, అక్కడ వర్క్ ప్రెజర్ వల్ల మేము ఈసెట్కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. సో ఇలాంటివన్నీ చెప్తారు గైస్. యాక్చువల్గా మీరు ఇప్పుడు మనం 3 years స్పెండ్ చేసాం డిప్లొమా కోసం. సో ట్రైనింగ్ పీరియడ్లో అట్లీస్ట్ 1 hour per day మనం స్పెండ్ చేయగలిగితే you will get good score in ECET examinations, and also you will get the good college or your dream college which you are dreaming to join and do BTech in that college. సో మీ దగ్గర ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటిని మీరు కలెక్ట్ చేసుకొని, వాటిలో మీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అందులో మీరు షార్పెన్ అయ్యి ఇలా ఉన్నటువంటి మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ అయితే ఆల్మోస్ట్ 70% అనేది మీరు
అన్ఫియర్ గా వెళ్తారు ఎగ్జామ్. ఆ మిగతా 30% ఏం బ్రో అని అంటారా? మీ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. చిల్ అయ్యాం, ట్రైనింగ్ లో చిల్ అయ్యాం, మస్తు ఎంజాయ్ చేసాం, ఇంకా ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, అప్లై చేసాం, వెళ్ళాం, ఎగ్జామ్ రాసాం, వచ్చాం అంటే అవ్వదు. ఓకేనా? సో బాగా రాయండి, బాగా ఇలాంటి ఏవైతే ఫ్రీగా మీకు వస్తున్న రిసోర్సెస్ ఉంటాయో వీటిని బాగా యూజ్ చేసుకోండి. అందరూ ఎఫోర్డ్ చేయలేరు మనీ అనేది. సో మా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే, మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మా కంటెంట్ మీకు నచ్చలేకపోతే మీరు మాక్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వండి, వీక్లీ టెస్ట్ అటెండ్ అవ్వండి. మీరు ఏవైతే మీరు కంటెంట్ కావాలనుకుంటే సంథింగ్ ఇందాక ఏదో కామెంట్ పెట్టారు ఏంటంటే, మేము ఫలానా సాయి మీదాలో తీసుకున్నాము, లేదంటే టెక్నో సంథింగ్ ఏదో ఉంది వీటిలో తీసుకున్నాం బ్రో అన్నారు. సో వీటిని మీరు ఎందుకు తీసుకున్నారు అంటే, మీకు ఏదో సోర్స్ కావాలి, మాకు ఫలానా అవసరం ఉందంటేనే కదా మీరు తీసుకున్నారు. సో అటు నుంచి మీరు ఏం చేస్తారు, వాళ్ళు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా పేపర్స్ పెడతారు, వీక్లీ పేపర్స్, వీక్లీ టెస్ట్ సంథింగ్ ఏదో పెడతారు. సో అవి కూడా అటెండ్ అవుతున్నాయి. సో అవన్నీ ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఇప్పుడు మేము చెప్పిన ప్రాక్టీస్ కోసమే, వాళ్ళు చెప్పిన ప్రాక్టీస్ కోసమే. ఇక్కడ మీరు అటెంప్ట్ చేయాల్సింది ఏంటి, ప్రాక్టికల్ గా ఎగ్జామ్ అనేది మీరు రాయాలి. సో ఇక్కడ మాక్ టెస్ట్ అనేది ఏంటంటే, మీరు ఏదైతే రేపు చేయబోతున్నారో ఇలా ప్రాక్టీస్ అవ్వడానికి దాన్ని మాక్ టెస్ట్ అని అంటాం. అంటే మన టెర్మినాలజీ చెప్తే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని అంటాం కదా, సో అలాంటిది అనమాట. సో వీక్లీ ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి, లేదంటే వీక్లీ ఒక టెస్ట్ అనుకోండి, మీరు ఏదైతే అనుకుంటారో ఆ విధంగా ఈ మాక్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వండి. సో దట్ ఈస్ మై సజెషన్ ఫర్ యూ. ఓకే నాగేష్, ఏమన్నా ఇంకా ఇలాంటి వాటిలో ఏమైనా క్లారిటీ కావాలా? సరే సార్, వెయిట్ ఏ సెకండ్. ఓకేనా గైస్? అయితే కొంతమంది అడగవచ్చు, అన్న మేము ఈ సాయి మీద ఇలాంటి వాటి కోసం మనీ అనేది ఎఫర్ట్ చేయలేము, మరి మాకు నోట్స్ ఏమైనా ఉంటుందా అంటే, మీకు నాకంటే ముందు ఎవరైతే మీకు సైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారో, సో అక్కడ వెబ్సైట్ లో నోట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, పర్టికులర్లీ ఫర్ సిఎస్సి పర్సన్స్, సిఎస్సి పీపుల్. ఆల్సో అవైలబుల్ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సిఎస్సి పర్సన్స్ కి అయితే వీడియో క్లాసెస్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి, అన్ని ఆ సైట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ట్రిపుల్ వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో క్లాసెస్ అనేది మేము ట్రై చేస్తాం, మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాథ్స్ కంటెంట్ ఎక్కువ కావాలన్నా, షూర్ గైస్ విల్ ప్రొవైడ్ ద కంటెంట్ అంటిల్ యూ సాటిస్ఫై. మీరు ఎంతవరకు సాటిస్ఫై అవ్వగలుగుతారో, మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫార్ములా ఇచ్చారు బట్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ లేదు అన్నా. ఓకే, ఉషా గారు మీ క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ ఇస్తారు, సైట్ మీకు చూపిస్తారు. నెక్స్ట్ సార్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేయండి. సో మేము ఇప్పుడు మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైతే మీరు వాట్సాప్ ఛానల్స్ లో, టెలిగ్రామ్ ఛానల్స్ లో మీరు జాయిన్ అవ్వండి. మీకు వెబ్సైట్ లింక్స్, మాక్ టెస్ట్ లింక్స్ ప్రతి ఒక్కటి మీకు పర్ డే ప్రతి 3 గంటలు ఒక అప్డేట్ అనేది ఉంటుంది గైస్. సో మీకు కామెంట్స్ లో మా ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ప్లీజ్ వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కి నీడ్ కావాలో ఇలాంటి వాటిల్లో వాళ్ళకు కూడా మా సైట్ అనేది ప్రొవైడ్ చేయండి. దిస్ ఈస్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ అనేది ప్రొవైడ్ చేసాం చూడండి, గ్రూప్స్ లో చాట్స్ లో. అండ్ ఆల్సో ద మెయిన్ థింగ్ ఈస్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు మంచి కంటెంట్ అనేది దొరకడం జరుగుతుంది, ప్రతి ఒక్క కంటెంట్ అనేది దొరకడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అన్న ఈ గ్రూప్ లో ఉంటే సరిపోద్దా? మేము పెట్టిన లింక్స్ మీ సబ్జెక్ట్ కి రిలేటెడ్ అయితే జాయిన్ అవ్వండి. మాక్సిమం మా నుంచి కంటెంట్ మీకు సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మాకంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళైతే
మా మమ్మల్ని ఫాలో అవ్వండి, మాతో పాటు మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. సో అండ్ ఐ am telling again, we are from learn new things, guys. Everything should be new in this team. Okay. Confused from where to start, either MPC or core. సో గైస్ ఈ క్వశ్చన్ మోస్ట్లీ అడగడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటంటే నా నుంచి, గైస్ అందరికి ఆడియో క్లారిటీగానే ఉంది కదా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఎందుకు రెస్పాండ్ అవ్వమని అంటున్నామంటే, మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా, అంటే మేము ఇక్కడ ఎంత పెట్టి చెప్పినా మీరు వినకుండా ఉంటే వేస్ట్ కదా. సో దట్స్ వై వీఆర్ ఆస్కింగ్, ప్లీజ్ రెస్పాండ్, ప్లీజ్ రెస్పాండ్. సో ద మేజర్ క్వశ్చన్ ఇక్కడ బాగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ వేర్ టు స్టార్ట్, ఎంపీసీఆ బైపీసీఆ, సారీ ఎంపీసీఆ కోరా అనేది అడగడం జరుగుతుంది. సో నా నుంచి సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం సిఎస్సి కానివ్వండి, ట్రిపుల్ ఈ కానివ్వండి, ఈసీ కానివ్వండి, ఎవరైనా సరే మ్యాక్సిమం కోర్ సబ్జెక్ట్ లో బాగా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటాం మన డిప్లొమా డేస్ లో. రైట్? ఈ స్టేట్మెంట్ మీకు ఓకే అయితే అందరూ ఒక థమ్స్అప్ వేసుకోండి. ఓకే, గుడ్. సో నా సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటి నుంచి ఈ సెట్కి నేను ఒక 1 hour షెడ్యూల్ చేసుకున్నాను గురు. సో ఈ 1 hourలో నేను ఒక కోర్ సబ్జెక్టు అండ్ ఎంపీసీలో ఏదో ఒకటి కవర్ చేయాలనుకుంటున్నాను అని అనుకున్నారు. నేనేమంటానంటే 3:4 రేషియో పెట్టుకోమని చెప్తా. అంటే
అందరికి డిస్ప్లే అవుతుందా స్క్రీన్? ఓకే. ఇక్కడ డైలీ ఒక్కో బ్రాంచ్‌కి 3 సబ్జెక్ట్స్ నుంచి 3 టాపిక్స్ మేము డైలీ పోస్ట్ చేస్తాం. ఎలా అంటే మార్నింగ్ టైంలో ఆల్ బ్రాంచెస్‌కి ఓన్లీ కామన్ సబ్జెక్ట్స్‌ని ప్రొవైడ్ చేస్తాం. వన్ డే మ్యాథ్స్, అనదర్ డే ఫిజిక్స్, అనదర్ డే కెమిస్ట్రీ. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్‌లో ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ టోటల్‌గా కోర్ సబ్జెక్ట్స్ 9 ఆర్ 10 ఉన్నాయి. అంటే యాజ్ పర్ ఈసెట్ సిలబస్. సో వాటిని మేము డివైడ్ చేసాం. కొన్నేమో ఈవినింగ్ సెక్షన్‌కి, కొన్నేమో నైట్ సెక్షన్‌కి. వీటిలో నుంచి డైలీ ఒక సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్‌ని. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఇచ్చామని బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ కోసమే. సో ఇలా వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్‌లోని ఆ టాపిక్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఆ టాపిక్ మీద ఏమైనా ఫార్ములాస్ ఉంటే ఆ ఫార్ములాస్ ఇచ్చాం. అండ్ ఆల్సో 10 ఎంసీక్యూస్, అంటే మీకు ఈసెట్‌లో ఎంసీక్యూస్ అడుగుతారు కాబట్టి మేము ఎంసీక్యూస్ ఫార్మాట్‌లో 10 క్వెషన్స్ ఇచ్చాం. అంటే ఆ క్వెషన్స్‌ని ఆ టాపిక్ చదివి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ ట్రై చేసి ఓకే, ఇఫ్ యూ రైట్ ఆన్సర్ ఓకే. ఒకవేళ రాంగ్ ఆన్సర్ గాని అయితే కింద మీరు స్క్రోల్ చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్సర్ కీని. అండ్ ఆల్సో ఆ క్వెషన్‌కి ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అనేది కూడా ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చాం. లైక్ 1 లైన్. దాని తర్వాత గ్రూప్ లింక్స్ ఇచ్చాం. వాట్సాప్ గ్రూప్ లింక్స్. సో ఇది డైలీ టాపిక్స్. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఈసెట్ పోర్టల్ ఉంది కదా! ఈసెట్ పోర్టల్‌లో టోటల్‌గా 6 ఉన్నాయి. ఐ మీన్ 6 పేజెస్ ఉన్నాయి. ఈ 6 పేజెస్ ఏంటంటే వీక్లీ టెస్ట్, మాక్ టెస్ట్. ఇవి మీరు ఎప్పుడైతే ఒక బ్రాంచ్‌ని సెలెక్ట్ చేశారో అప్పుడు మాత్రం ఈ 2 వర్క్ అవుతాయి. ఈ 2 పేజెస్ వర్క్ అవుతాయి. అండ్ ఆల్సో వీడియో క్లాసెస్ ఏంటంటే ఓన్లీ ఫర్ సీఎస్ఈ స్టూడెంట్స్. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కొన్ని కోర్సెస్ బై చేసాం. ఆ కోర్సెస్ బై చేసి ఇక్కడ మేము ఇచ్చేసాం. ఈ వీడియో క్లాసెస్‌లో మేము ఆ కోర్సెస్‌ని ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేసాం. సో ఓకే. అండ్ ఆల్సో కొన్ని ఏంటంటే ఫర్ ఫ్యూచర్ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్ రిలేటెడ్ వీడియో క్లాసెస్ కూడా మేము యాడ్ చేసాం. ఇవన్నీ మీరు వీడియో క్లాస్‌లోకి వెళ్తే అక్కడ మీకు క్లియర్‌గా ఉంటది. అవి మీరు తర్వాత పర్సనల్‌గా చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఏంటంటే మ్యాథ్స్‌లో ఆల్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక పేజ్ చేసాం. అంటే మీరు ఎక్కడ రాసుకోకుండా, ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా ఒక పేజ్‌లో చేసేసాం. సబ్జెక్ట్ వైజ్, యూనిట్ వైజ్ కూడా చేసేసాం. ఓకే. ఇప్పుడు మీ దగ్గర నెట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీకు ఆఫ్‌లైన్‌లో కావాలనుకుంటే ఇక్కడ మేము డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చాం. మీకు కావాలనుకుంటే మీరు సేవ్ చేసుకోవచ్చు ఆఫ్‌లైన్‌లో చూసుకోవడానికి. ఇక్కడ ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో చూసుకోవాలి పీడీఎఫ్ వస్తది. సో పీడీఎఫ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫార్ములాస్ రిలేటెడ్. అండ్ ఆల్సో ఇందులోనే ఈసెట్ పోర్టల్‌లోనే నోట్సెస్ అని ఇచ్చాం. నోట్సెస్ ఎలా ఉంటది? ఇక్కడ నోట్సెస్‌లో వచ్చేసి మేమేం చేసామంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రీవియస్‌గా జరిగిన 7 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఇచ్చేసాం ఈసెట్ రిలేటెడ్. 7 ఇయర్స్. ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ డిఫరెంట్‌గా ఇచ్చేసాం. ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్. బట్ టీఎస్ వాళ్ళకోటికి మాకు 5 ఇయర్స్ మాత్రం అవైలబుల్‌గా అంటే రిసోర్స్ దొరికాయి. సో ఆ 5 ఇయర్సే ఇచ్చేసాం ఆల్ బ్రాంచెస్‌కి. అండ్ కెమిస్ట్రీ నోట్స్ ఫుల్‌గా ఇచ్చాం. మ్యాథ్స్ నోట్స్ ఇచ్చాం. ఫిజిక్స్ నోట్సెస్ ఇచ్చేసాం. అండ్ ఓన్లీ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్ ఆల్ నోట్సెస్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సిఎస్సి వాళ్ళకి ఎవ్రీ సబ్జెక్ట్ నోట్సెస్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేసాం. మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చూసుకోవడం, లేదంటే ఆన్‌లైన్‌లో చూసుకుంటే వ్యూ మీద క్లిక్ చేస్తే ఆ నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఆ నోట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఇవి ఇవి మాత్రమే న్యూగా చెప్పినవి. ఎందుకంటే ఇందాకలా చెప్పడం వీలవ్వలేదు. సో అందుకని మళ్ళీ రిపీట్ చేసాం ఈ న్యూ ఫీచర్స్‌ని. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?
అవును. మొబైల్‌లో కూడా డిస్‌ప్లే అవుతాయి. ఈ ఫుల్‌గా రెస్పాన్సివ్ మోడ్‌లో డెవలప్ చేసింది. ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మొబైల్, టాబ్లెట్ ఆర్ ల్యాప్‌టాప్ ఎనీథింగ్ ఎక్కడైనా గాని మీకు వర్క్ అవుతాయి. ఎక్కడ కూడా ఆ స్క్రీన్‌కి తగ్గట్టు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. యూజర్ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. అన్నీ కూడా న్యూ మోడ్రన్‌లో డెవలప్ చేసాం. ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? యాక్సెస్ అనేది ఎప్పటినుంచో ఉంది. బట్ మీకు ఇందాక నేను యూఆర్ఎల్ రాంగ్ ఇవ్వటం వల్ల మీకు యాక్సెస్ అవ్వలేదు. గ్రూప్ మీకు మళ్ళీ చార్ట్‌లో ఆల్రెడీ ఇచ్చేసాం లింక్స్. ఒకవేళ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే గ్రూప్‌లో కూడా షేర్ చేస్తాం మళ్ళీ. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు కదా! వాట్సాప్ గ్రూప్‌లో కూడా మళ్ళీ షేర్ చేస్తాం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే టైం అవుతుంది. సెక్షన్ క్లోజ్ చేసేద్దాం. అందరికి ఓకే అయితే లైక్ ఎమోజీ ఒకసారి ప్లే చేస్తారా?